సినిమా వాళ్ళు గ్లాస్ పట్టుకుంటే వాళ్ళని హీరోల్లా చూస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. రాజకీయ నాయకుల టేబుల్ మీద బాటిల్ ఉన్నా మందు తాగుతారంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాగే వాళ్లే సోషల్ మీడియాలో పెడతారంటూ ఫైర్ అయ్యారు. కాబట్టి నేను సినిమా యాక్టర్ నన్ను ఇంతకుముందనే వాళ్ళు ఏదో చిన్న చూపించి మాట్లాడాలని కాదు, అంటే వాళ్ళు చేస్తేనేమో మంచిది, మేము మాట్లాడితేనేమో తప్ప అని అడుగుతున్నాను. వాళ్ళు గ్లాస్ పట్టుకుంటేనేమో అబ్బా మా హీరో ఎట్లా గ్లాస్ పట్టుకుని ఎట్లా తాగిందని మీరే అంటారు. అదే ఒక రాజకీయ నాయకుడు తాగుకున్నా కానీ కూర్చున్న టేబుల్ పైన ఒక బాటిల్ కనిపిస్తే ఈ ఎమ్మెల్యే డ్రింక్ తాగుతాడా? మళ్ళీ పెట్టేది ఎవరైతే తాగుతాడో వాడే పెడతాడు సోషల్ మీడియాలో. ఇది మంచి పద్ధతి కాదు. మా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తున్నాము. కాబట్టి నేను సినిమా యాక్టర్ నన్ను ఇంతకుముందనే వాళ్ళు ఏదో చిన్న చూపించి మాట్లాడాలని కాదు, అంటే వాళ్ళు చేస్తేనేమో మంచిది, మేము మాట్లాడితేనేమో తప్ప అని అడుగుతున్నాను. వాళ్ళు గ్లాస్ పట్టుకుంటేనేమో అబ్బా మా హీరో ఎట్లా గ్లాస్ పట్టుకుని ఎట్లా తాగిందని మీరే అంటారు. అదే ఒక రాజకీయ నాయకుడు తాగుకున్నా కానీ కూర్చున్న టేబుల్ పైన ఒక బాటిల్ కనిపిస్తే ఈ ఎమ్మెల్యే డ్రింక్ తాగుతాడా? మళ్ళీ పెట్టేది ఎవరైతే తాగుతాడో వాడే పెడతాడు సోషల్ మీడియాలో. ఇది మంచి పద్ధతి. నేను కల్తీరి సారా తాగమంటే నేను కల్తీరి కళ్ళు తాగమని చెప్తలేను. నేను ఏదున్నా కానీ ప్రకృతి నుంచి వచ్చేది న్యాచురల్ ఆర్గానిక్ అనేది మనకి మంచిదని చెప్పి కూడా తెలియజేస్తాను. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటికి ప్యాకెట్లు పెట్టుకొని అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగుకుంటా తొక్కున ఆపుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబాగా అవుతాడు, అది ఎక్కడ దొరుకుతుందని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అదిగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటాను. నేను తాగమని చెప్తలేను. నేను కాబట్టి నేను సినిమా యాక్టర్ నన్ను ఇంతకుముందనే వాళ్ళు ఏదో చిన్న చూపించి మాట్లాడాలని కాదు, అంటే వాళ్ళు చేస్తేనేమో మంచిది, మేము మాట్లాడితేనేమో తప్ప అని అడుగుతున్నాను. వాళ్ళు గ్లాస్ పట్టుకుంటేనేమో అబ్బా మా హీరో ఎట్లా గ్లాస్ పట్టుకుని ఎట్లా తాగిందని మీరే అంటారు. అదే ఒక రాజకీయ నాయకుడు తాగుకున్నా కానీ కూర్చున్న టేబుల్ పైన ఒక బాటిల్ కనిపిస్తే ఈ ఎమ్మెల్యే డ్రింక్ తాగుతాడా? మళ్ళీ పెట్టేది ఎవరైతే తాగుతాడో వాడే పెడతాడు సోషల్ మీడియాలో. ఇది మంచి పద్ధతి కాదు. మా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తున్నాము. కాబట్టి నేను సినిమా యాక్టర్ నన్ను ఇంతకుముందనే వాళ్ళు ఏదో చిన్న చూపించి మాట్లాడాలని కాదు, అంటే వాళ్ళు చేస్తేనేమో మంచిది, మేము మాట్లాడితేనేమో తప్ప. సినిమా వాళ్ళు గ్లాస్ పట్టుకుంటే వాళ్ళని హీరోలా చూస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. రాజకీయ నాయకుల టేబుల్ మీద బాటిల్ ఉన్నా సరే మందు తాగుతారంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాగేవాళ్లే సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ఓవర్ టు యు. కొద్దిసేపటి క్రితమే అనిరుద్ధ్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎలాంటి ప్రచారం చేసినా సినిమాలో మందు తాగుతూ గ్లాసులు పట్టుకున్నా కూడా పెద్దగా సమస్య లేదు, కానీ రాజకీయ నాయకులు సారాయి గురించి మాట్లాడితేనే వివాదంగా చూస్తున్నారనేటువంటి అంశానికి సంబంధించి ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సినిమాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు డ్రగ్స్కు సంబంధించినటువంటి ఆరోపణలు కూడా వాళ్ళ మీదనే ఎక్కువగా వస్తున్నాయి, కాబట్టి అలాంటి వారి మీద పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలి అని చెప్పడంతో పాటుగా డ్రగ్స్కి సంబంధించినటువంటి టెస్టులు కూడా సినిమాకి సంబంధించినటువంటి హీరోలు మస్ట్గా చేసుకోవాలని 19 రోజులకు ఒకసారి టెస్టు చేయించుకోవాలని సూచన కూడా ఆయన చేశారు. ఎందుకంటే ప్రధానంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళే ఈ డ్రగ్స్ ఎక్కువగా వాడుతున్నారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా అభిమాన సంఘాలు ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తారు. కాబట్టి డ్రగ్స్కి సంబంధించినటువంటి ఎపిసోడ్లో కూడా ఈ తెలంగాణలో విపరీతంగా డ్రగ్స్ పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో డ్రగ్స్ టెస్టులు హీరోలు చేసుకోవడం వల్ల డ్రగ్స్ ఫ్రీగా తెలంగాణ కావాలి అంటే ఆ హీరోలు ఒక పాజిటివ్ ఇండికేషన్ తోటే ఈ టెస్టులు చేసుకోవాలనేటువంటి అంశాన్ని చెప్పడంతో పాటుగా ఆ పాజిటివ్ టెస్ట్ వచ్చినటువంటి
ఈ టెస్టులు చేసుకున్నటువంటి వాళ్లకు మాత్రమే ఆ సర్టిఫికేట్ చూపిస్తేనే సినిమాను విడుదల చేయాలనేటువంటి సూచన కూడా అనిరుద్ రెడ్డి చేశారు. ఈరోజు మీడియా సమావేశంలో తను అసెంబ్లీ సమావేశంలో చెప్పినటువంటి ఇప్పపు సారకు సంబంధించినటువంటి అంశంతో కొనసాగింపుగా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఎపిసోడ్, అలాగే తనపై సారాయి తాగించాలా అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనుకుంటురా అని సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి విషయం పైన ఎక్కువ చర్చ జరిగింది కాబట్టి దాని మీద ఆయన ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ చారి. మన కల్చర్ ఏంది? అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పప్పులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మరి అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించొద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకుని మందు బాబులం డ్యాన్సులు వేస్తారు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్, మేము మా జీవితం అంతా మా పిల్లలతో కూడా మేము స్పెండ్ చేయలేము. వాళ్ళు సినిమాలు తీస్తే వాళ్ళ రెవెన్యూ వస్తుంది మాకు. మేము పబ్లిక్లోకి పోయి మా పిల్లల స్టడీస్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా పోలేకపోతుంది. మన కల్చర్ ఏంది? అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పప్పులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు